నీట్ పేపర్ లీక్ పై చర్యలకు ఏపీలో వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. లోక్ భవన్ కి ముట్టడికి బయలుదేరారు విద్యార్థి సంఘాలు. మ్యూజియం రోడ్ దగ్గరికి భారీగా తరలివచ్చారు కార్యకర్తలు. అంతే స్థాయిలో పోలీసులు మోహరించి భద్రతను పెంచారు. లోక్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగింది. నీట్ పేపర్ లీక్ పై చర్యలకు ఏపీలో వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ ఇలా రోడ్లపైకొచ్చాయి. లోక్ భవన్ ముట్టడికి బయలుదేరారు విద్యార్థి సంఘాలు. మ్యూజియం రోడ్ దగ్గరికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. అంతే స్థాయిలో పోలీసులు అక్కడ మోహరించి భద్రతను పెంచారు. లోక్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పోలీసులకి విద్యార్థులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, విజయవాడలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాల నేతలు నీట్ పేపర్ లీకేజీ మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. చెలో లోక్ భవన్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా మ్యూజియం రోడ్లో నుంచి లోక్ భవన్కు బయలుదేరారు. దీంతో అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం అంతా ఒక టెన్షన్ వాతావరణం కనపడుతుంది. పోలీసులు బ్యారిగేట్లు పెట్టి వారి యొక్క నిరసనను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం విద్యార్థి సంఘాల నేతలు ఏమంటున్నారు, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీ డిమాండ్? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ లో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తా ఉంటే ఇలా కేంద్రంలో ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం లాఠీ చార్జ్ పోలీసులు అడ్డం పెట్టుకొని లాఠీ చార్జ్ చేసి గ్యాస్ ని బాష్పవాయువులను ప్రయోగించి దాడి చేయడం సిగ్గుచేయడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ యువకులకి విద్యార్థులకి క్షమాపణ చెప్పాలా? దాడికి నిరసిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలా? నీట్ ఎగ్జామ్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో విద్యార్థులపైన జరిగినటువంటి దాడిని కూడా నిరసిస్తూ ఈ యొక్క ఆందోళన చేస్తున్నట్లుగా విద్యార్థి సంఘాల నేతలు చెప్తున్నారు. మరికొందరు విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చాం. ఈరోజు లోక్ భవన్ కార్యక్రమం శాంతియుతంగా నిర్వహిస్తూ ఉంటే లోక్ భవన్ కార్యక్రమం మీద ఈరోజు పోలీసులు దమనకాండ చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు జలో జంతర్ మంతర్ పిలిపిస్తే వాళ్ళ మీద అమిత్ షా పోలీసులు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ గూండాలు ఈరోజు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారా? ఈరోజు బాష్పవాయువులు ప్రయోగిస్తారా? ఈరోజు రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో ఒక విద్యార్థిని చావు బతుకుల్లో ఉంది. ఈరోజు ఈ చావులకి ఇప్పటికే 22 మంది నీట్ ఆస్పిరెంట్ని చంపేశారు. ఇంకెంతమందిని చంపేస్తారని ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది విద్యార్థి సంఘాల యొక్క డిమాండ్స్. అయితే చెలో లోక్ భవన్కు బయలుదేరిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ నరసింహతో శివకుమార్, విజయవాడ.